అయ్యప్ప లోపల విగ్రహాన్ని మీరు గమనించండి, 18 మెట్లు ఉంటాయి. కొండ మీద మెట్లే ఇక్కడ పెట్టారు, ప్రధానమైన మెట్లు అవి. ఎందుకు 18? మన భగవద్గీతలో అధ్యాయాలు 18. ఆ అధ్యాయాలను గమనించండి. వ్యాస మహర్షి ప్రతిదానికి యోగం యోగం అని పేరు పెట్టాడు. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇలా అన్నిటికీ యోగాలు. యోగం ఏమిటండి? విషాదం కూడా యోగమా? భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం ఒప్పుకుంటా. విషాద యోగం ఏమిటండి? తన మనిషికి దైవ యోగం పట్టాలంటే విషాదం వచ్చి తీరవలసింది. కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అందులో అనుమానం లేదు అందరికీ. అందుకే మొట్టమొదటిది అర్జున విషాద యోగం. సరిగ్గా అక్కడి నుంచి వరుసగా ఉండేటువంటి 18 యోగాలే 18 మెట్లు. ఆ 18 మెట్టు వరకు వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు అయ్యప్పలో లీనమైపోతాడు. ఇంకా ఆయన జీవితంలో అదే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి నేను 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇదంతా ఊరికి గిన్నీస్ బుక్ రికార్డు. ఈ మాటలు చెప్పకూడదు. ఇదంతా ఊరికి మళ్ళీ లెక్కలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. అంత వెళ్ళాం, నిజమే, ఇరుముడు వేసుకున్నాం, పెట్టుకున్నాం, 18 మెట్లు ఎక్కాం. అక్కడ చేయవలసిన కార్యక్రమం ఏదో మన మనస్సులో ఎవరైనా మార్పు వచ్చిందా? మొత్తం చివరాజ్ఞ మోక్ష సన్యాస యోగంలో అర్జునుడికి కలిగిన జ్ఞానం మనకు కలిగిందా? మరి కలగనప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కడ దేనికి ఊరికి ఆయాసం కాకపోతే ఇక అక్కడి నుంచి ఆ మెట్లు బంగారపు మెట్ల, వెండి మెట్ల, చెక్క మెట్ల, ఎనప మెట్ల, ఇదంతా మన ఐశ్వర్యానికి ప్రదర్శనకి సంబంధించిన విషయం తప్ప అయ్యప్పకి సంబంధించిన విషయం కాదు. ఆయనకి ఇవన్నీ అవసరం ఏం లేదు. ఆయన ఎక్కమన్న మెట్లు కానీ, ఆయన ఎక్కిన మెట్లు కానీ, ఆయన కూర్చున్న మెట్లు కానీ, ఆ మెట్లు అర్జున విషాద యోగం నుంచి మోక్ష సన్యాసి యోగం వరకు కలిగిన భగవద్గీతలో ఉండేటువంటి అధ్యాయాలు 18 కూడా.